హలో మామ, కార్లు ఇంత నీట్గా ఉంటే తప్పకుండా ఫైన్ అయితే వేస్తారో? ఒకవేళ కానీ బల్దీ వాళ్ళు చూస్తే, అంటే మున్సిపాలిటీ లాగా ఈ కార్ ఎత్తుకొని వెళ్ళిపోతారో లేకపోతే ఫైన్ అయినా పడుతుంది. ఫైన్ ఎంత పడుతుందో కార్ ఇలా ఎందుకు లాస్ట్ రోజు చూసామా చెప్తాను. ఇప్పుడు మార్నింగ్ పనుకొని నైట్ లేసామని, కానీ ఆ రోజు రాత్రి త్వరగానే పనుకున్నాను. ఇంకా త్వరగా లేసామంటే బ్రేక్ఫాస్ట్ ఉండాలిగా. అప్పుడు టైం 12 అయింది. అలా ఫోన్ చూసుకుని అలా వచ్చేతలకి సాయంత్రం అయితే అయింది. సాయంత్రం వాక్కి వెళ్దామనేసి వాక్కి వెళ్ళిపోయాను. దగ్గర 5 కిలోమీటర్స్ అయితే నడిచాను మామ. ఒక్కసారిగా ఆ లైట్ చూసి అయితే భయపడినాను మామ. కొంచెం జూమ్ చేసి చూస్తే ఎవరో అమ్మాయి రీల్స్ అయితే చేస్తుంది. ఈ గార్డెన్ మేము 2012 వచ్చేటప్పుడు అయితే చాలా ఎక్సైట్ అయితే ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే అప్పుడు దూరం కాబట్టి. ఇప్పుడు అసలు అయితే ఏమనిపించడంలే. ఇప్పుడు ప్రజెంట్ మా ఇంటి పక్కనే మా ఈ గార్డెన్ అయితే. మా బ్రదర్ మా డార్లింగ్ అయితే వచ్చేసాడు. ఇంకా నుంచి జమియాకి అయితే వెళ్ళాము. బ్రదర్ ఉన్నంత వరకు బాగానే ఉంది. బ్రదర్ రేపు ఇండియాకి అయితే వెళ్ళిపోతున్నాడు. పుల్లంపేట షాజుబాయ్ బోల్తే షాజుబాయ్. ఒక్కసారి జమియాలో ఎంట్రీ ఇస్తే నాకు కావాల్సిన వస్తువు దొరికినా కూడా నేనైతే మొత్తం జమియా ఖాళీగా తిరుగుతూనే ఉంటాను. అక్కడ ఏ ఏరియాలో ఏమేమి ఉన్నాయని ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటాను. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మొత్తం రౌండ్స్ అయితే వేస్తూనే ఉంటాను. ఆల్మోస్ట్ కవర్ చేసేసాను మామ. అలా తిరిగేటప్పుడు మిల్క్ పౌడర్ కూడా దొరికేసింది. అట్ట మిల్క్ పౌడర్ కూడా తీసేసుకున్నాను. ఈ జిమ్యాలో అది ఉండదు ఇది ఉండదు అని అయితే అసలు ఏముండదు మామ. ప్రతి ఒక్కటి దొరుకుతాయి నీకు కావాల్సింటే. ఇంటికి దొరికే సామాన్లు, వంటికి దొరికే సామాన్లు, ఇంట్లో కావాల్సిన గ్లాసులు, ప్లేట్లు ప్రతి ఒక్కటి ఇక్కడ దొరికిపోతాయి మామ. కూల్ డ్రింక్స్ కూడా ఇక్కడ దొరికిపోతాయి. చాక్లెట్స్ కానీ ఎవ్రీథింగ్ ఈడే ఉంటాయి మామ. ప్రతి ఒక్కటి ఈడే ఉంటాయి మనకి. సరే ఎంట్రీ ఇస్తే చాలు మామ. భలే టైంపాస్ అవుతుంది అయితే. ఒకప్పుడు ఈ ఫ్రెషనర్స్ కావాలని చాలా అనుకుంటా ఉండేవాడిని. అవి ఎక్కడ దొరుకుతాయని టెన్షన్ పడతా ఉన్నాయి. కానీ నాకు ఏడే జమియాలో దొరికేసినాయి. ఆ ఫ్రెషనర్స్ మొత్తం స్ట్రాబెరీ ఫ్లేవర్ కానీ లావెండర్ ఫ్లేవర్ కానీ ఏదైనా కూడా భలే ఉంటాయి మా కార్లో పెట్టుకుంటే. ఇంకా మన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ స్ప్రే దొరికితే అక్కడైతే స్ప్రే చేసి స్మెల్ చేస్తాను. నచ్చితే అట్టే ఎత్తేస్తాను మా వాళ్ళు. నచ్చకపోతే ఆడే పెట్టేసి వచ్చేస్తాను. మొత్తానికి టోటల్గా 4 గడి అయితే అయింది మావా. 4 గడి ఎంతో తెలిసి కామెంట్ చేసాయి. ఇంటికి వస్తానే ఒక్కసారిగా మట్టి తుఫాన్ అయితే వచ్చేసింది మావా. ఈ మట్టి తుఫాన్ అయితే మొదటిసారిగా చూస్తున్నాను మావా. ఒక్కసారిగా దుమ్ము అయితే మొత్తం అట్టే లేచిపోయింది. ఒకతనైతే వచ్చేటప్పుడు అట్టే నడి రోడ్లో కార్ అయితే అడ్డంగా ఆపేసినాడు. అతని వల్ల చాలా ప్రాబ్లం అయితే అయింది. రోడ్డుకి కార్లు పాసింగ్ అయితే చాలా కష్టపడ్డారు వాళ్ళు అయితే. లాస్ట్ వరకు వీడియో చూసాము, నీకే అర్థమవుతుంది ఎంత మట్టి ఎంత ఒక్కసారిగా దుమ్ము లేచి మొత్తం ఎట్టే బ్లాక్ అయిపోయింది రోడ్డు.